బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. శివ విష్ణు సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. దత్తాత్రేయ సమారంభాం నృసింహయతివర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. సర్వత్రా అజ్ఞాననాశాయ జ్ఞానదీపాయ చాత్మనే సచ్చిదానంద బోధాయ శ్రీదత్తాయ నమో నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. పార్వతీమాతకు పరమేశ్వరుడు గురుగీతను బోధిస్తూ ఉన్నాడు. అందులో 27వ శ్లోకానికి వచ్చాము ఈరోజు. జగత్తుకి కారణము మాయ అని, దేహానికి కారణము అజ్ఞానమని చెప్పబడింది. కనుక వీటిని మనం అధిగమించాలి అంటే జీవేశ్వరులు ఒక్కటేనని, భేదము లేదని, అటువంటి అపరోక్ష జ్ఞానము కలగడమే మానవ జన్మకు పరమావధి, పరాకాష్ట. అది కేవలం గురుకృప వలనే కలుగుతుంది గనక నీవు గురువుని ఆశ్రయించు. గురుకృపతో కలుగుతుందని చెప్పారు. ఆశ్రయించమన్న మాట కూడా అనలేదు. ఇక్కడైతే గురుకృప వలనే కలుగుతుంది అన్నప్పుడు మనం ఏం చేయాలి? మనకు కావలసింది అదేనని మనం ఫిక్స్ అయితే, మనకు అర్థమైతే, మనకు అవగాహన అయితే, ఎంతో కొంత మనం ఆ ప్రయత్నంలో ఉండాలి అని మనం నిర్ణయించుకుంటే, ఇంటి కోసం, వంటి కోసం, అందరి కోసం నానా చాకరీ చేస్తున్నాం కదా, నా కోసం నేను ఎందుకు చేసుకోకూడదు? ఎవరు వింటే వింటారు, ఎవరు వినకపోతే వినకపోరండి. అదేమీ మనకు సంబంధం లేదు. ఎవరిది వాళ్లే. ఆధ్యాత్మికంలో చూసుకున్నట్లయితే ఉద్ధరేది ఆత్మానాత్మానం. ఇంకా ఆవిడే లేదు, అయినా లేడు. ఎవరిది వాళ్లే. ఎవరిని వాళ్ళు ఉద్ధరించుకోమని గీతలో భగవానుడే చెప్పాడు కదా. వాళ్ళు రుణానుబంధాన్ని అనుసరించి వచ్చారు, భార్య వచ్చింది, పిల్లలు వచ్చారు, వాళ్ళకి ఏం చేయాలో అది చేస్తామండి. అదేమిటి? అది మనకది మన ఆత్మోద్ధరణ కోసం చేసేది కాదది. వాళ్ళందరూ అప్పులోళ్ళు ఆ రూపంలో వస్తారు. బాగా ఎవరితో అప్పు ఎక్కువ ఉంటే వాళ్ళు భార్యాభర్తలు, వాళ్ళకి పిల్లలు వస్తారండి. వాళ్ళకి చేయాల్సింది చేస్తే అప్పు తీరుతూ ఉంటుంది. కొత్తగా మళ్ళీ తగిలించుకోకుండా ఉండాలి. ఆ కొత్తగా తగిలించుకోకుండా ఉండాలన్నా గురువు బోధ లేకపోతే తగిలించుకోకుండా ఉండలేము. కనుక గురుకృప పొందడమే మానవ జన్మకు పరమావధి. యదంఘ్రి కమల ద్వంద్వం ద్వంద్వతాపనివారకం తారకం భవసిందోశ్చ తం గురుం ప్రణమామ్యహం. ఏ గురుదేవుని పాదకమల ద్వంద్వము యొక్క సంస్మరణము శీతోష్ణ సుఖదుఃఖాది ద్వంద్వములను, ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవికములైనటువంటి తాపత్రయాలను రహితము చేయగలదో, చేస్తున్నదో, అనాదిగా జనన మరణ రూప మహాదుఃఖమును కలిగించునట్టి మహాసంసార సాగరము నుండి సులభంగా జీవుణ్ణి తరింపజేయగలుగుచున్నదో, అట్టి మహామహుడైన శ్రీ గురుదేవుని నేను నిరంతరము ప్రణమిల్లి నమస్కారం చేయుచున్నాను. ఏం చెప్తున్నారు ఇక్కడ?
గురుదేవుని, ఏ గురుదేవుని పాద పద్మములు, పాద కమల ద్వంద్వములు, కమలములు అని పోలుస్తూ ఉంటారు. దైవాన్ని గాని గురువుని గాని పోల్చేటప్పుడు గురుదేవుల యొక్క కరకమలముల మీదుగా ఆవిష్కరణ, గురుదేవుల పాద పద్మములకు నమస్కారము, గురుదేవుని ముఖ పద్మము నుండి వెలువడిన జ్ఞానము. పద్మం అంటే తామర పువ్వు, కమలం అన్న అదే. ఎందుకు పద్మాలతో పోలుస్తూ ఉంటారు? అప్పుడు కూడా మనకి బోధే అన్నమాట. కమలము అనేటువంటిది బురదలో పూస్తుంది. గంగా నదిలో పూయొచ్చుగా, పవిత్రమైందిగా. త్రివేణి సంగమంలో పూయొచ్చుగా. కృష్ణానదిలో, గోదావరి నదిలో అందరూ పుష్కరాలకు వెళ్తారుగా, అక్కడ పూయొచ్చుగా. అదేంటో ఊర చెరువులోనే పోస్తానంటారు. చూడండి, పవిత్రమైన నదుల్లో, సెలయేర్లలో, కాలవల్లో ఉండదు. నిలవండ నీళ్లు బురదలో ఉంటుంది. కానీ అది బురదను అంటుకోదు. నీళ్లల్లో బురదలో ఉన్నప్పటికీ ఆ ఆకులు కూడా అంటుకో. దాని మీద ఏం వేసినా జారిపోతూనే ఉంటాయి. అలానే బురద లాంటి సమాజం, బురద లాంటి సంసారం, బురద లాంటి ప్రపంచం అందులో ఉన్నప్పటికీ అది వదిలి ఇంకో చోట ఉండటానికి కుదరదు నీకు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఉండేది అదే. ఎక్కడికి వెళ్ళినా ఉండేది సమాజమే, ఎక్కడికి వెళ్ళినా ఉండేది మనుషులే. మనం అనుకుంటాం ఇంకా ఎక్కడో ఉంటే బాగుంటుందని, ఎక్కడున్నా అట్లానే ఉంటుంది. ఉన్న చోటనే నువ్వు వాటిని అంటుకోకుండా ఉండడం నేర్చుకో. అది సూచిస్తుందన్నమాట కమలము. అది సూచించడం కోసం పాద కమల ద్వంద్వము. అలానే దేవతా ఫోటోలు చూసినా కూడా వాళ్ళు తామర పువ్వులో కూర్చున్నట్లు, చేతిలో కూడా తామర పువ్వు పట్టుకొని ఇలా ఉండు, ఇలా ఉండు, ఇలా ఉండు. తామర పువ్వు ఎలా ఉంది అలా ఉండు. నువ్వు చుట్టూ బురదంతా ఫ్రెష్ అవ్వాలంటే కుదరసి అవ్వదు. అది అయ్యే పని కాదు. బురదలో ఉన్న తామర పువ్వు బురదను అంటుకోకుండా ఎలా ఉందో నువ్వు అలా ఉండరా అని సూచిస్తుంది. అందుకోసమే ఈ తామర పువ్వుకి అంత విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంది ఆధ్యాత్మికంగా. అటువంటి గురు పాద పద్మాలను స్మరిస్తూ ఉండు. ఏ గురు పాద పద్మములను స్మరిస్తే, సంస్మరణ, ఊరికే స్మరించడం కాదు, సంస్మరణ అంటే ఇంకా తీవ్రంగా చెప్తున్నారు. స్మరణ అంటే చాలు కదండి, సంస్మరణ అని ఎందుకంటున్నారు అంటే ఇంకా గొప్పగా అని. ఏదో స్మరించడం అంటే ఏదో అనుకున్నాం, తలుచు అయిపోయి పైన. అలా కాదు, బాగా స్ట్రాంగ్గా, ఆర్తిగా, హృదయపూర్వకంగా సంస్మరణ ఏం చేస్తుంది? సుఖదుఖాది ద్వంద్వములను హరిస్తుంది. గురుపాద పద్మములను స్మరించేటువంటి వాడికి ఇది సుఖమని ఇది దుఃఖమని ఉండదండి. ఎవరైనా తిట్టినా ఏమీ లేదు, ఎవరైనా పొగిడినా ఏమీ లేదు, అట్లా ఉంటాడు. అది తామరాకుకి ఏమీ అంటకపోవడం అంటే. అటువంటి స్థితి నీకు ఎలా వస్తుంది అంటే, ఆ గురుపాద పద్మాలను నీవు సంస్మరిస్తే నీకు అట్లాంటి స్థితి వస్తుంది. ఎందుకంటే ఆ బ్యాలెన్స్ గా ఉండడం అనేది చేతగాకపోతే సుఖం వచ్చినప్పుడు పొంగిపోతాం, దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోతాం. సుఖానికి కారణమైన వాళ్ళ మీద అమితమైన ప్రేమ, వ్యామోహము, రాగము రావచ్చు. దుఃఖానికి కారణమైన వాళ్ళ మీద కోపతాపాలు రావచ్చు. అవన్నీ కూడా మన మనస్సును కలవరపరిచి, గందరగోళపరిచి, మలినపరిచి హీన జన్మల పాలైపోతాం. జన్మ పరంపరకే ఇవన్నీ కూడా దారి తీస్తాయి. కనుక సుఖదుఖాది ద్వంద్వాలను నీవు అధిగమించాలి. అదే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పాడు. తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో యోనకేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరః. శీతోష్ణములు, సుఖదుఖములు, జయాపజయములు, లాభాలాభములు, ఇందులో ఏదైనా సరే బ్యాలెన్స్గా నువ్వు ఉండగలగాలి, ఒకలాగే ఉండగలగాలి. అలా ఉంటున్నావా? ఒక్కొప్పుడు పొంగిపోతున్నావా, ఒక్కొక్కప్పుడు కృంగిపోతున్నామా? ద్వంద్వం ఉన్నదా లేదా? ఉన్నది. ఆ స్థితిని అధిగమించాలి అంటే నీకు గురువు కావాలి. నిన్న చెప్పుకున్నాం, అదే మళ్ళీ ఇక్కడ వచ్చింది. ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక, ఆది దైవికములైన తాపత్రయాలు అని 3 రకాలైన తాపత్రయాలు కూడా నశించిపోతాయ్యా నీకు గురు పాద పద్మములను నీవు సంస్మరణ చేస్తూ ఉంటే అన్నారు. ఆధ్యాత్మికం అంటే శారీరానికి గాని, మనసుకు గాని, అనారోగ్యాలు గాని ఇవన్నీ చెప్పారు. ఆది భౌతిక అంటే ఫిజికల్గా మనకి ఇతరుల ద్వారా వచ్చేవి.
ఆధ్యాత్మిక తాపము అంటేనేమో మనకి వ్యక్తిగతంగా వచ్చే ఇబ్బందులు, శరీరం బాగా లేకపోవడం వల్ల తాపం, లేకపోతే మనసు బాగాలేదు, అట్లా. ఆది భౌతికం అంటే యాక్సిడెంటల్గా మనకు వచ్చేటువంటివి. అలానే జంతువుల వలన, పశుపక్షాదుల వలన వచ్చే ఇబ్బందులు, సాటి మనుషుల వలన వచ్చే ఇబ్బందులు ఆది భౌతికం. ఆది దైవికం అంటే పిడుగుబడింది, మన చేతిలో లేదు, మనం ఊహించం, పిడుగుబడింది. అట్లా ఇలాంటి తాపాలన్నీ వస్తాయి, ఉంటాయి మానవుడికి. 3 రకాలైన తాపాలు ఉంటాయి. ఏ తాపం అయినా ఈ 3ట్లోకి వచ్చేస్తుంది. అది ఆధ్యాత్మికమో, ఆది భౌతికమో, ఆది దైవిక తాపమో ఏదో ఒక తాపంలోకి వస్తుంది. ఈ 3 మించి ఇంకేముండవు, ఈ 3ట్లోకే వచ్చేస్తాయి. దేన్ని తీసుకున్నా ఈ 3ట్లో దేనిలో దానిలోకి చేరుతుంది. ఈ తాపత్రయము అన్నారు. అందుకని ఏదో ఒకటి ఉందా లేదా ఈ 3లో? శారీరక మానసికమైనటువంటి రుగ్మతలకు సంబంధించినటువంటి ఆధ్యాత్మిక తాపం కానీ, ఫిజికల్గా మనకి ఇరుగు పొరుగు వారితో కానీ ఇబ్బందులు కానీ, మనుషులతో కానీ పశుపక్షాదులతో కానీ ఉండనే ఉన్నాయి. పశుపక్షాదులతో ఎప్పుడన్నా ఒకసారి వస్తుందేమో కానీ మనుషులతో రోజు ఉండే. పక్కింటి వాళ్ళతో కదా, ఇంట్లో వాళ్ళతోనే ఉంటాయి. ఉండవా? చచ్చిపోతున్నానండి ఏనాడు చేసుకున్నానో కానీ. ఏం పిల్లలు కానీ ఉన్నాయి కదా. పిల్లల వల్ల ఇబ్బంది, మన పిల్లల వల్లే మనం ఇబ్బంది పడవచ్చు, ఎవడ వల్లనో కాదు. మన కుటుంబ సభ్యుల వల్లే మనం ఇబ్బంది పడవచ్చు, ఎవడ వల్లనో కాదు. ఆది భౌతికం అంటే ఆది భౌతికము అంటే అవి. ఆది దైవికం అంటే ఇంకా చెప్పలేము, అది ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో. అలాంటి తాపత్రయాలు కూడా నీకు నశించిపోతాయి. నశించిపోతాయంటే రాకుండా ఉంటాయని కాదు. ఇప్పుడు ఊరిలో సునామీ వచ్చిందండి, నేను గురుసేవ చేస్తున్నాను, నా ఒక్కడిల్లు అలా ఉంటుందండి, మునిగిపోకుండా కొట్టుకుపోకుండా. అందరూ కొట్టుకుపోతారండి, అప్పుడు నా ఇల్లు ఇలా తేలుతుందా అండి? ఏం చేస్తావు తెలియ, ఒక్కడమే ఉండి. అప్పుడు కూడా నువ్వు సంతోషంగానే ఉంటావు. అంతే, భగవంతుడి నిర్ణయం. సృష్టి చేసినవాడు వాడు, ఇప్పుడు తీసుకుంటున్నవాడు వాడే. దేనికి? శుభ్రంగా ధ్యానం చేసుకుంటూ కూర్చుంటాడు. గురువు దగ్గర ఉన్నవాడు, గురువుని ఆశ్రయించిన వాడు, గురుబోధ వినేవాడు ఏ సమయంలోనైనా ఏం చేస్తాడు? మొన్న ఆవిడ మెసేజ్ పెట్టారు, హాస్పిటల్లో ఉండాల్సి వచ్చిందంట 10 రోజులు. రోజు సత్సంగం అండి పెట్టుకుని హాస్పిటల్లో ఉన్నా కూడా మానకుండా వింటూ ఉంటే హాస్పిటల్లో ఉన్నామన్న సంగతి కూడా మర్చిపోయామండి. హాయిగా ఉంది, ఆనందంగా ఉంది. అనుభవించేది ఎలాగో తప్పదు, అనుభవించేది ఎలాగో తప్పదు. ఏడుస్తా అనుభవిస్తావా లేకపోతే హ్యాపీగా అనుభవిస్తావా? ఏడ్చినా తప్పదు, మొత్తుకున్నా తప్పదు, ఏం చేసినా తప్పదండి. రైల్వే స్టేషన్కి వెళ్ళి కూర్చున్నాక ట్రైన్ 5 గంటల టైం అన్నారు. ఏం చేయాలి? నువ్వు ఏడుచుకున్నా 5 గంటలు గడవాల్సిందే. నువ్వు ఆ సమయాన్ని ఏదైనా ఆస్వాదిస్తూ గడిపినా 5 గంటలు గడపాల్సిందే కదా. విమానాశ్రయంలో అయితే చల్లగా ఉంటుందండి, ఏసీ ఉంటుందండి, చక్కగా నీట్గా ఉంటుందండి, అఫీషియల్గా ఉంటుంది. రైల్వే స్టేషన్ చేపల సంత, అక్కడ కష్టం కొంచెం. ఎక్కడ ఉండాల్సి వచ్చినా, దేనిని ఫేస్ చేయాల్సి వచ్చినా కూడా ఇది నాకు ఇచ్చాడండి. ఎందుకు ఇచ్చాడంటే నాకు అనుభవించాల్సిన ప్రాప్తం ఉంది కాబట్టి ఇచ్చాడు. అక్కడ మనం అంతసేపు కూర్చోవాలంటే అంతసేపు కూర్చునేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఏదొచ్చినా కూడా మనం దాన్ని తట్టుకొని ధైర్యంగా నిలబడగలిగినటువంటి, అనుభవించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉంటాయి కాబట్టి ఆనందంగా అనుభవిస్తాడు. గురువు ఉన్నవాడు, గురుబోధ విన్నవాడు ఏం అనుభవించట్లేదండి, గురుబోధ వింటున్నా కూడా మళ్ళీ మామూలేనండి అంటే నీకు గురుబోధ ఇంకా అర్థం అవ్వలేదని. ఇంకా అర్థం చేసుకునే ప్రయత్నం చేయి. నువ్వెందుకు సడలిపోతున్నావు, నువ్వెందుకు పొంగు కుంగులకు గురైపోతున్నావు? మరి గురువు ఉన్నాడు కదా, గురుసేవ అనుకుంటున్నాం కదా, గురు చరిత్ర పారాయణ అనుకుంటున్నాం, సత్సంగం కూడా వింటున్నాం అనుకుంటున్నాం కదా. వంట పట్టలేదు, వంట పట్టేలాగా నీవు అందుకనే శ్రవణం చేసి ఊరుకోకు, మననం చేయి, మననం చేయి. ఎంత మననం చేయాలి? ఉత్కృష్టమైన గురుభక్తి కలిగితే అన్నారు కదా నిన్న శ్లోకంలో, మొన్నటి శ్లోకంలో. గురు పరమాత్మ ప్రాప్తి కోసం నీకు పరమోత్కృష్టమైన భక్తి కలగాలి అన్నారు కదా. ఆలోచించుకోవాలి, అంత భక్తి నాకుందా గురువు పట్ల? రోజు గురువు 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 అంటున్నాము, ఏదో కష్టం వచ్చేటప్పటికి 7 వారాలు అక్కడికి వెళ్ళు, 9 వారాలు ఇక్కడ తిరుగు అంటే వెళ్ళి తిరుగుతున్నాం అనుకో. ఇదేనా ఉత్కృష్టమైన భక్తి అంటే? ఇదేనా? ఈ మధ్యన ఒకరింట్లో బంగారం పోయింది, 2 తడవలుగా పోయింది. షిఫ్ట్ సిస్టంలో తీసుకున్నారు 2 సార్లు. వాళ్ళు ఏదో పలానా చోటకు వెళ్తారా అని ఇంకొకళ్ళు సలహా ఏదో చెప్పారు.
పలానా చోటకి వెళ్తే ప్రశ్న అడిగితే చెప్తారు అండి. గురువు నాకు ఇప్పించాలి అనుకుంటే ఇప్పిస్తాడు, లేకపోతే లేదండి. దానికోసం నేను ఎవరిని సలహా అడగను. అంత బంగారం పోతే దీన్ని ఏమంటారు? ఇప్పుడు ఏమంటారు? మనం ఏం చేస్తాం? ఎటు అటు వెళ్తాం కదా. అక్కడ 7 వారాలు తిరిగితే, ఇక్కడ 9 వారాలు తిరిగితే, ఇక్కడ 11 వారాలు తిరిగితే, అక్కడ ముడుపు కడితే, ఇక్కడ మొక్కుకుంటే, అన్ని వారాలంటే మనం అక్కడనే వెళ్తాం. కానీ ఏదో రకంగా పక్కన కూడా కొంచెం లాక్కుపోదాం. ఆటో ఖర్చులు షేర్ చేసుకోవచ్చు. మీరు కూడా వస్తారా? మేము 7 వారాలు వెళ్తున్నాం. మీరు కూడా వస్తారా? మేము 7 వారాలు వెళ్తున్నాం. అందరూ వెళ్తున్నారమ్మా ఈ మధ్యన. ఏం పోవట్లా, మనం కూడా వెళ్ళొద్దాం. ఇందుకు ఉపయోగిస్తాయి మన తెలివితేటలు. ఊరికే ఒకసారి వెళ్ళాలనిపిస్తే వెళ్ళో నమస్కారం చేసుకుని రా, అది వేరు. అలా కాదు, అక్కడికి వెళ్ళడం వల్ల మరి ఏదో ఒక ప్రయోజనం, ఒక లబ్ధి పొందాలి అన్న ఆశతో వెళ్ళావంటే నువ్వేం చేసినట్టో తెలుసా? కృష్ణుడు చెప్పింది వ్యభిచారిణి భక్తి. దాన్ని ఏం భక్తి అన్నారండి? ఆ భగవంతుని పట్ల, ఆ భక్తి పట్ల నువ్వు వ్యభిచారం చేసినట్లయింది. పతివ్రతకు ఒక్కడే వేసికి అర్థమైంది ఇప్పుడు. అంటే వ్యభిచారిణి అన్నంత మాట ఎందుకు స్ట్రాంగ్ గా ఉపయోగించాడు? అంత కఠినమైన మాట చూడండి. అంటే అక్కడ మనకు శ్లోకాల రూపంలో ఉండడం వల్ల మనకు అర్థం అవట్లా. అందరూ తిట్టినోళ్లే ఎవరు లేరు అక్కడ. ఏమండి, నరసింహ శతకంలో కూడా మొన్న ఏమన్నా తుచ్చులు అన్నాడు. తుచ్చులు జీవితాన్ని సార్థకత చేసుకోకపోవడం, ఇట్లాంటి తుచ్చులైన వాళ్ళు జీవితాన్ని సార్థకత చేసుకోలేరని మూఢమతే అన్నారు. మనకు అవి చక్క పాట రూపంలో ఉన్నాయి కాబట్టి మనం ఏదో హాయిగా ఆనందంగా ఉందో అనుకుంటున్నాం, తిట్లు అనుకోవట్లేదు. వాళ్ళు పైగా చెప్పిన వాళ్ళు ఎదుర్కొంటలేరు కదా, ఎప్పుడో చెప్పారు కదా. ఆలోచించండి, వ్యభిచారిణి భక్తి. ఒకవేళ 7 వారాలో 9 వారాలో నువ్వెవరో చెప్పారని పలానా చోటకి తిరగడం వల్ల బై మిస్టేక్ ఆ 7 వారాల్లోనే తీరిందంటే నువ్వు ఫిక్స్ అయిపోతావు. ఇంకా అక్కడికి వెళ్ళినందువల్లే నాకు తీరిందంటావు కదా. ఇది నీకు లౌకికంగా ఒకవేళ నువ్వు ప్రయోజనం అని అనుకుంటున్నామేగోనే, ఆధ్యాత్మికంగా అది చాలా హీనము. ఆధ్యాత్మికంగా 7 వారాలు అనుకున్నాం కదా, 2 వారాలు తిరిగాక ఇవాళ సత్సంగం విన్నాం కదా, ఈ టాపిక్ వచ్చింది. ఉత్కృష్టమైన గురుభక్తిలోకి నేను లెక్కలోకి రానైతే మళ్ళీ దానికి దీనికి ఏదో మేలు జరుగుతుందనే కదా అన్ని వారాలు తిరగాలని అనుకుంటున్నాను. ఇది వ్యభిచారిణి భక్తితో సమానము అని కృష్ణ భగవానుడు చెప్పాడు గనక ఈ మిగిలిన 5 వారాలకు ఎంత ఖర్చు అవుద్దో అంతా నా గురువుకి ఇచ్చేస్తా. నీకు అనిపిస్తే, ఈరోజు అనిపిస్తే, ఇప్పుడు ఏమొప్పినట్టు? ఇప్పుడు ఏమొప్పినట్టు? మేకపోతకేసే ఖర్చు గురువుకి ఇచ్చేస్తానంటే దక్షిణగా, అప్పుడు ఏమైనట్టు? అటువంటి మార్పు నీలో రావాలి. అటువంటి మార్పు ఎవరిలో వస్తుందో అంటే ఇక భయం లేదనమాట. అరే నేను అట్లా అనుకున్నాను కదా, అలా అనుకున్న చేయకపోతే ఏదన్నా ఏమవుతాను, నాకు గురువు లేడు, చూస్తా ఊరుకుంటాడంటే పెచ్చాసాలు వేస్తున్నావు. నీకు భక్తి ఉంటే అట్లా అనిపిస్తుంది. నేను నా గురువు చెప్పినట్టు చేస్తానండి, అప్పుడు నన్ను కాపాడాల్సింది ఎవరు? అడ్డుపడాల్సింది ఎవరు? అది భక్తి అంటే, ఉత్కృష్టమైన భక్తి అంటే అది. 7 వారాలని మొదలు పెట్టాం కదమ్మా, ఈసారికి వెళ్ళిపోదాం, మళ్ళీసారి నుంచి చూద్దాంలే అనిపించిందా? నీకు ఇంకా ఏదో తేడా ఉంది, ఇంకా ఏదో తేడా ఉంది. అది ఉత్కృష్టమైన భక్తిలోకి రాదు. ఏ గురు పాద పద్మముల యందు నీకు అపారమైన భక్తి కలిగి నీవు నిత్యము ఆయనను సంస్మరిస్తూ ఉంటావో, నువ్వు వేసే ప్రతి అడుగు ఆయన చెప్పినట్లు అయి ఉండాలి. అది సంస్మరించడం అంటే. సంస్మరించడం అంటే ఏదో రోజు మాత్రం భజన చేసి ఏదన్నా తేడా వచ్చేటప్పటికి మళ్ళీ అటు ఇటు పరుగు పెట్టడం కాదు. ఒకవేళ వెళ్తే వెళ్ళొద్దని కాదు, జస్ట్ చూస్తాం వస్తాం. ఏమండి, అక్కడ కూడా మన గురువే ఆ రూపంలో, అన్ని రూపాలలో ఉన్న పరమాత్మ అక్కడ ఆ రూపంలో ఉన్నదని నమస్కారం చేసుకొని వస్తావు. కానీ ఇక్కడ ముడుపు కట్టడం వల్ల నీ కష్టం తీరుతుంది అంటే నీ గురువు పట్ల నువ్వేం చేసినట్లు? లేదు, నువ్వు ఆల్రెడీ ఏ భగవంతుణ్ణి, ఏ దైవాన్ని నమ్ముతున్నావో ఆ దైవాన్ని ఏం చేసినట్లు? అందుకని వ్యభిచార భక్తి అన్నాడు దాన్ని. వ్యభిచార భక్తి, వ్యభిచారిణి భక్తిర్ వ్యభిచారిణి.
నిజమా ఉట్టుదా? ఇప్పుడు అర్థమైందా, అర్థం కాలేదా? అర్థం చేసుకుంటే నిజంగానే మనం అంత భక్తి అయితే మనకి ఇంకా అబ్బలేదని తెలిస్తే ఇప్పుడు ఇంకా అటువంటి ఉత్కృష్టమైన భక్తిని మనలో సంతరింపజేసుకునేటువంటి ఆలోచన ఏమన్నా చెయ్యాలా? ఇవన్నీ ఇలా చెప్తే కష్టం అండి, మనం ఏం చేస్తామండి, ఏదో అట్లాగే చెప్తారండి, ఎందుకు వచ్చింది? అసలు సత్సంగాలు వింటాం మానేశానండి నేను. ఇవన్నీ ఎందుకులే, మనం చేయలేమని. గ్రూప్లోంచి లెఫ్ట్ అయిపోతే ఇంకా బాగుంటుంది అసలు కదా. అప్పుడు ఏమైనట్టు? అర్థం అయినట్ట, అర్థం కానట్ట? అంటే అప్పుడు మనకి శుక్లపక్షం ప్రారంభం అవుతున్నట్ట, కృష్ణపక్షం ప్రారంభం అవుతున్నట్ట? కృష్ణపక్షం అంటే రోజు రోజుకి చీకటి అమావాస్యలోకి వెళ్ళిపోతాం. శుక్లపక్షం అంటే రోజు రోజుకి పూర్ణ చంద్రోదయం అవునేట్లుగా జ్ఞానోదయం అవుతుంది నీకు గురుచంద్రుల యొక్క అనుగ్రహంతో. ఏది కావాలి? మన జీవితం కృష్ణపక్ష ప్రయాణంలాగా ఉండాలా, శుక్లపక్ష ప్రయాణంలాగా ఉండాలా? ఈ కృష్ణ శుక్లపక్షాలనేది గురించి కూడా భగవానుడు చెప్పాడు గీతలో. ఉత్తరాయణ దక్షిణాయనాలు అని కూడా చెప్పాడు. చూడండి, ఉత్తరాయణమున మరణించినటువంటి వారు సద్గతులు పొందుతారు అని చెప్పాడు అని అంటే, ఉత్తరాయణం అంటే మనం ఏం చేస్తున్నాం? నిన్నటితో అయిపోయింది, మొన్నటితో వారం క్రితం ఉత్తరాయణం అయిపోయింది, దక్షిణాయనం మొదలైంది. కాలంలో టైం టేబుల్లో చూసుకుంటున్నాం, ఈ 6 నెలల్లో దక్షిణాయనం, ఆ 6 నెలల్లో ఉత్తరాయణం. అలా అయితే ఇప్పుడు ఈ 6 నెలల్లో చాలా మంది మహాత్ములు దేహం వదిలేసిన వాళ్ళు ఉన్నారు కదా దక్షిణాయనంలో. మరి ఉత్తరాయణంలో పోలేదేంటి వాళ్ళందరూ మహాత్ములై ఉండి కూడా? ఆలోచించాలి. అంటే ఇదేదో ఉందో మతలబు ఉంది ఇందులో. ఉత్తరాయణం దక్షిణాయనం అంటున్నాడంటే అంటే మన ఆలోచనలు ఉత్తమంగా ఉండడం ఉత్తరాయణంలో పోవడం, మన సంస్కారాలు ఉత్తమంగా ఉండడం ఉత్తరాయణంలో పోవడం, మనం దుష్టభావాలతో ఉండడం ఉత్తరాయణం ఉత్తమం, దక్షిణం దుర్బుద్ధులు. దుర్గుణాలు, దుష్ట తలంపులు, దుష్ట సంస్కారాలు, దౌర్భాగ్యపు బతికిపోవడం దక్షిణాయనంలో పోవడం. ఉత్తమమైనటువంటి భావాలతో, ఉత్తమమైనటువంటి ఆలోచనలతో ఉత్తముడిగా జీవించి ఉత్తముడిగా చనిపోవడం ఉత్తరాయణ మార్గంలో పోవడం. ఈ దక్షిణాయనంలో పోయిన వాడు నరకానికి పోతాడు రా అని చెప్పాడు. పర్వాలేదైతే మొన్నే ఉత్తరాయణం రోజే పోయారండి మా వాళ్ళు, పర్లేదైతే నువ్వు టైం చూసుకుంటున్నావు. ఉత్తరాయణం అంటే ఉత్తమంగా పోయామా లేదా అని చూసుకోవట్లేదు. అలా అయితే చాలా 6 నెలల్లో చాలా మంది పోతారు కదా. ముందు 6 నెలల్లో చాలా మంది పోతారు, ఇప్పుడు 6 నెలల్లో దక్షిణాయనంలో కూడా చాలా మంది పోతారు. ఇక దక్షిణాయనంలో పోయిన వాళ్ళందరూ చెడ్డవాళ్ళును. ఉత్తరాయణం అందుకని భౌతికంగా కాదు, మనం దానిని తాత్వికంగా తీసుకోవాలి. అలానే కృష్ణపక్షం శుక్లపక్షం అన్నప్పుడు కూడా అంతే. మనం మరణించినప్పుడు ఒకవేళ అమావాస్య తిథి రోజు మరణించవచ్చు, అయితే ఏమవుతుంది? అందుకే దానికోసం ముతక సామెత చెప్తారు మన వాళ్ళు ఒకళ్ళు. అన్ని తెలిసిన వాడు అమావాస్య రోజు పోయేట. చూడండి, ఏమీ తెలియని వాడు ఏకాదశి రోజు పోయాడట, అన్ని తెలిసిన వాడు అమావాస్య రోజు పోయాట. ఏమిటండి, ఎన్ని తెలిస్తే ఎంత జ్ఞానం ఉంటే అమావాస్య రోజు పోయాడండి. పోతే ఎప్పుడు పోతే ఏం కాదు నాయన, దాని గురించి నువ్వేమీ వర్రీ అవ్వక్కర్లేదు. భౌతికంగా తిథి వార నక్షత్రాలు కాదు లెక్క. అలా అనుకుంటే మహాత్ములందరూ మంచి రోజు చూసుకునే పోయేవాళ్ళు కదండి. ఏ పున్నం రోజు పోవచ్చు, అందరూ అన్ని ఆరాధనలో ఏదో పున్నానికి వస్తాయి. అప్పుడు కృష్ణపక్షంలో బాడీ వదిలేసిన వాళ్ళు ఉన్నారు, అమావాస్య రోజు వదిలేసిన వాళ్ళు ఉన్నారు, పాడ్యమి రోజు వదిలేసిన వాళ్ళు ఉన్నారు, ఆషాఢంలో వదిలేసిన వాళ్ళు ఉన్నారు. అందుచేత గురుపాద సంస్మరణము అంటే అర్థం ఏమిటి? సంస్మరణము అంటే ఆ పాదుకలను స్మరించడం అనే అర్థం. గురువు చెప్పినటువంటి ఆ బోధ నిరంతరము మనకు గుర్తు ఉండి దానిని స్మరించుకుంటూ దానికి అనుగుణంగా మన పాదాలు పడాలి. వారి నోటి నుంచి వచ్చిన పదాలను అనుసరించి మన నడక ఉండాలి. అది గురుపాద పద్మములను సంస్మరించడం అంటే. అప్పుడేమవుతుంది? ఎప్పుడైతే మన యొక్క మాలిన్యములన్నీ కూడా గురుదేవుల పాద కమల ద్వంద్వాన్ని మనం సంస్మరిస్తూ ఉంటే అన్ని తాపాలు నశించిపోతాయి, తాపత్రయాలు నశించిపోతాయి. అనాదిగా జనన మరణ రూప మహా దుఃఖాన్ని కలిగించే మహా సంసార సాగరం నుండి కూడా మనం బయటపడతాం.
గురుదేవుల పాదాలను విడిచిపెట్టకూడదు. ఎందుకంటే నేను ఈ సంసార సాగరం దాటడం నా టార్గెట్. ఎవరన్నా ఏమన్నా అనుకొని ఏదైనా రాని, ఇబ్బందులే రాని, ఏదైనా రాని, నిందలే రాని, నిష్ఠూరాలే రాని, తిట్టని కొట్టని అన్నంత పట్టుదలగా గురువును పట్టుకొని ఉంటే తరించుకేమవుతారండి? తరించుకేమవుతాం? సంసార సాగరం నుండి సులభం. వేరే వేరే సాధన చేయలేవు. ఏం సాధన చేస్తావండి? హఠయోగం చేస్తావా? క్రియాయోగం చేస్తావా? ధ్యానం చేస్తావా? తపస్సు చేస్తావా? ఏం చేస్తావండి? ఏమి చెయ్యలేము. ఇవన్నీ నాకెందుకు వచ్చింది? నేను ఎలాగో ఇవన్నీ ఏడవలేను. గురువు గారి చేత ఒక స్టాంప్ వేయించుకుంటే వీడిని ఆవాడని అక్కడ తీసుకుపోతారు. శుభ్రంగా చూపిస్తాం. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు వస్తారు. ఇద్దరు వచ్చినప్పుడు మన దగ్గర ముద్ర ఉంటుంది కదా. ఏ ముద్ర? గురువు నావాడని ముద్ర వేస్తాడా? ఎవడొచ్చినా పర్లా. ఎవరు ఏమి అది. ఏమి చేయరు ఇంకా వాళ్ళు. ఆనమాలు ఉంటుందన్నమాట. ఏదో ఒక సాధన చేయగలమా? పోనీ నిజంగా చెప్పండి. అసలు ఈ నిజంగా చేయగలమా? ఊరికి మాటే సాధన అంటే మాటే తప్ప అంత సీన్ అయితే 99.9999 మందికి లేదుగాక లేదు. ఇవన్నీ కన్నా గురువు మెప్పు పొందటం, గురువు గారి చేత నావాడు అనిపించుకుంటే చాలు. సంసారం అనేటువంటి దుఃఖ సాగరాన్ని తరించేస్తావు నీవు. జీవుణ్ణి తరింపజేస్తుంది. అట్టి మహామహుడైనటువంటి గురుదేవుని నేను నిరంతరము అంతటి వాడు గురువు అండి. తాపత్రయాలు నశించిపోతున్నాయి, అజ్ఞానం నశించిపోతుంది. సంసార సాగరం నుండి దాటివేస్తావు. ఆ పాదాలు పట్టుకుంటే తేలిపోతావు. సంసార సాగరంలో మునగవు. తాపాలన్నీ ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఆదిభౌతిక తాపాలన్నీ నశించిపోతాయి. సుఖదుఖాలు ఏమి ఉండవు. ఇంకా నిందాస్తుతులకు ఏమేమి ఉండదు, ఇబ్బంది ఉండదు. గట్టిగా అనుకుంటే గాల్లో కలిసిపోయింది, నోట్లో అనుకుంటే వాడికి చెందింది మనకి ఏమిటి అనుకుంటాడు. గురువుగారు చెప్తుంటారు కాబట్టి రోజు మాట వింటాడు కాబట్టి అంటే అనుకో. అసలు ఎంత అనుకుంటే అంత ఫ్రీగా మన కర్మకు పోవట్లేదా అండి? ఎవరైనా తిట్టుకుంటున్నారంటే మనం అదృష్టం. ఎవరైనా తిట్టుకుంటున్న కొద్దీ, మన గురించి అనుకుంటున్న కొద్దీ ఏమవుతుంది? మనకు తెలియకుండానే మన కర్మ కరిగిపోతుంది. అందుకని ఆధ్యాత్మికంగా ఉండేవాళ్ళు ఏం చేస్తారంటే, పొగిడేవాళ్ళు ఎప్పుడూ మనల్ని ముంచినట్టే. ఎవరైనా కోపడుతున్నారు, తిడుతున్నారంటే వాళ్ళు మన బాగు కోరుతున్నట్టే ఆధ్యాత్మికంగా. దేహీ బ్రహ్మ భవేద్యస్మాత్ త్వత్కృపార్థం వదామి తత్ సర్వపాప విశుద్ధాత్మా శ్రీ గురోః పాద సేవనాత్. గురుదేవుని శుశ్రూషా విధి చేత జీవుడు సకల బంధ నిర్ముక్తుడై పరబ్రహ్మస్వరూపుడు అగుచున్నాడు అనే పరమరహస్యమును తెలుపుచు ఈశ్వరుడు పార్వతీదేవికి శ్రీ గురుపాద సంసేవనము వలన కలుగు పరమ ప్రయోజనాన్ని నిరూపిస్తూ ఉన్నాడు. ఏ గురుపాద సంస్మరణ చేత నీకు పై చెప్పిన శ్లోకంలో ఉన్న ప్రయోజనాలన్నీ పొందుతున్నామో, ఏ గురుపాదాలను సంస్మరించడం వలన తాపాలు పోతున్నాయో, అజ్ఞానం పోతున్నదో, సుఖదుఖాది ద్వంద్వాలు లేకుండా పోతున్నాయో, సంసార సాగరం నుండి తరిస్తున్నావో, అలాంటి పాదాలకు సేవ చేయవా? మరి అలాంటి పాదాలకు సేవ చేయవా? అంటే మనం ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు ఏదైనా హెల్ప్ చేశారు, ఎవరైనా సహాయం చేశారంటే అప్పుడు లోపల నుంచి తన్నుకొస్తుంది. అంటే మనం ఉన్న ప్రాబ్లము, మనం ఉన్న పరిస్థితులు చాలా సివియర్ అండి. అట్లాంటి పరిస్థితుల నుంచి బయటపడేశారు అంటే ఇంకా వారి పట్ల ఎట్లాంటి భావన కలుగుద్ది? నిజంగా నా పాలిట దేవుడండి అంటాం. నా పాలిట దేవుడండి అంటాం. మరి ఇప్పుడు నీకు ఇన్ని ప్రయోజనాలు, ఇన్ని మేలులు చేకూరుస్తున్నాడు కదా. ఈ గురువే లేకపోతే, ఈ గురుబోధ వినకపోతే, నేను ఎన్ని అసూయారాగ ద్వేషాలతో ఉండేవాడినో, సుఖదుఖాది ద్వంద్వాలతో కొట్టుకుపోయేవాడినో, ఎన్ని హీన జన్మలకు పరంపరకు లోనయ్యేవాడినో కదా. ఎంత మేలు చేస్తున్నాడండి గురువు అని ఆ గురుపాద సేవ, పాద శుశ్రూష. సకల బంధ నిర్ముక్తుడై పరబ్రహ్మస్వరూపుడవుచున్నాడు.
నీవు ఏ విధమైనటువంటి చిన్నతనం లేకుండా నామోషి లేకుండా గురుసేవ చెయ్యి. శుశ్రూష అంటే సేవ అన్నమాట. అది ఏమి చేయడానికైనా దానిలో మనం ఇబ్బంది పడకూడదు. గురుసేవ చేసేటప్పుడు మన గురు పౌర్ణమికి వచ్చింది అమ్మాయి, 3 రోజులు ఉంది, తను ఎంతో ఉద్యోగం చేస్తుంది, ప్రతి నెల ఆశ్రమానికి కూడా దక్షిణిస్తుంది. ల్యాప్టాప్ తెచ్చుకొని తన పని తను చేసుకుంటూ మధ్య మధ్యలో అటెండ్ అవుతూ సేవ చేసుకుంటూ వెళ్ళిపోయే రోజు అన్ని బాత్రూములు టాయిలెట్స్ అన్ని కడిగేసి వెళ్ళింది పొద్దున్నే. శుశ్రూష అంటే ఇంకా హీనమని అనిపించకూడదు. ఏ సేవ హీనమని అనిపిస్తుందో ఆ సేవ చేయడానికి కూడా మనం సంసిద్ధంగా ఉంటే గురువు దృష్టిలో పడిపోతావు. శుశ్రూషయా బంధ నిర్ముక్తుడు అయిపోతావు, పరబ్రహ్మ స్వరూపుడు అయిపోతావయ్యా. స్వయంగా శివుడు పార్వతీదేవికి చెబుతూ ఉన్నాడు, గురుపాద సంసేవనము వలన కలిగే ప్రయోజనం. ఓ కాత్యాయని, సర్వదా శ్రీ గురుపాదాలను ఆశ్రయించి పాద శుశ్రూషను గావించుట చేత నరుడు సకల పాపములను నశించి పరిశుద్ధాత్ముడి క్రమంగా బ్రహ్మతత్వాన్ని పొందుతాడు సుమా. అనేక జన్మలలో చేసినటువంటి పాప కర్మల ఫలితంగా మనం ఇప్పుడు ఇటువంటి పరిస్థితులలో జన్మించాం. పరిమిత పరిస్థితిలో ఉన్నామా లేదా బ్రహ్మాండమైన మంచి పరిస్థితుల్లో ఉన్నామా? పరిమిత పరిస్థితులు. చూడండి, అంతంత మాత్రం శ్రమతో కూడిన జీవితం, ఎక్కువ సాధనకు అవకాశం లేని సమయం. ఇలాంటి పరిస్థితుల్లో పుట్టామంటే మనకు చాలా పాపం చేసుకున్నాం కదా, అట్లాంటి కర్మ చేసుకున్నాం కదా. పూర్తిగా సాధనకు సమయాన్ని జీవితాన్ని కేటాయించుకోగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి సమాజంలో? ఇక అదే జీవితం అండి. అబ్బా ఏం అదృష్టం అండి. ఎంతమంది ఉన్నారు? మీ బజార్లో ఉన్నారు ఎవరన్నా? మీ బజార్లో ఉన్నారా? మీ ఊర్లో ఉన్నారా? ఎవరున్నారు? ఎక్కడున్నారు? ఇంత పరిమితమైనటువంటి పరిస్థితులలో మనం పుట్టాం కదా. అవన్నీ ఆ పాపాల తాలూకు ఆ కర్మలు అన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. ఎప్పుడు? శుశ్రూష, సేవ. సూర్యుడి యొక్క మెప్పు పొందడానికి నమస్కారాలు చేయాలి అంటారు. సూర్యుడు నమస్కార ప్రియుడు, శివుడు అభిషేక ప్రియుడు, విష్ణు అలంకార ప్రియుడు. అట్లా అని మళ్ళీ అందరూ వేరని కాదు దాని అర్థం. మనం ఏ రూపంలో మనం అర్చిస్తున్నామో, ఆరాధించడానికి ఇష్టపడుతున్నామో అది అందులో ఏది వాళ్ళకి దగ్గర అవ్వడానికి ఆ రూపంలో ఉన్నప్పుడు వారు ఏమి ఇష్టపడతారు అనేది లెక్క. ఒకే మనిషి అండి, కానీ ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైనటువంటి అవసరాలు ఉంటాయి కదా. బాగా వర్షం కురుస్తుంది, పాపం అనుకోకుండా వచ్చారు వాళ్ళు, ఇప్పుడు బయలుదేరి వెళ్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఏమి ఇస్తే సంతోషం? వాళ్ళు ఏం తెచ్చుకోకుండా వచ్చారు కాబట్టి మనం ఒక గొడుగో లేకపోతే ఒక ఈ సంచి తగిలించుకునేదో తెచ్చి ఇచ్చామనుకోండి, అమ్మ చాలా థ్యాంక్స్ నైనా, టైం అయిపోతుంది, అనుకోకుండా వర్షం వచ్చేసింది, ఎట్లాగా అనుకున్నాను, నేను తర్వాత మళ్ళీ పంపకపోతే ఏమొచ్చలేదు, ఆ బంగారమా వెండా 200 పెడితే వచ్చేస్తుంది, పెద్ద విషయం ఏం కాదండి, వెళ్ళండి. ఇప్పుడు ఆ సమయానికి ఆయనకి ఏది అవసరమో అది అట్లా చూడండి. అందుకని దానం చేసేటప్పుడు కూడా చూడండి, వేసవకాలంలో కుంభదానం, జలకుంభదానం, నీళ్లు దానం చేయాలి. బ్రహ్మచారికి కానీ లేకపోతే గురువు గారు కానీ పాదుకులు దానం చేయాలి. విసునకర్ర దానం చేయాలి. విసునకర్ర ఏం అక్కర్లేదండి, ఏసీ పెట్టించాలి ఇప్పుడైతే, ఫ్యానో ఏసీనో. ఇంక ఈ రోజుల్లో విసునకర్ర మళ్ళీ ఎసట్టాకో మనిషిని ఎట్టాలి లేతే, అప్పుడు ఆ రోజులు కాబట్టి విసునకర్ర దానం అన్నారు. కనుక సేవ చేస్తే ఏమవుతుందంటే, నువ్వు నిష్కామంగా నామోషి లేకుండా ఏదైనా సరే గురువు కోసం. నేను రామకృష్ణ పరమహంస వారు తన శిరోజాలతో భక్తుల యొక్క ఉపయోగించే టాయిలెట్స్ గోడలు గడిగేవారట వెళ్ళి తల జుట్టుతో. ఏమిటండి మనం రామకృష్ణ పరమహంస అంటే ఏమిటి? అట్లాంటి వాడంటే చేస్తాడు కానీ మనం ఏం చేస్తాం? ఆయనంటే ఆఫ్టర్ ఆల్ కదా స్వామి. ఏ ప్రపంచానికి సనాతన హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని ఎలుగెత్తి చాటి చెప్పాడో ఆ స్వామి వివేకానందకి గురువు రామకృష్ణ పరమహంస.
ఏ పరమహంస పేరు చెబితే ప్రపంచం అంతా తెలియకుండా ఉందో ఆ మహానుభావుడు బిచ్చగాళ్ళందరికీ ఒక చోట భోజనం పెట్టేవారు అక్కడ గుడి దగ్గర మధ్యాహ్నం. ఆ బిచ్చగాళ్ళందరూ బొచ్చులు పట్టుకొని వస్తే వాటిల్లో వేస్తే వీళ్ళు తినుకుంటా కింద పడుకుంటా మీద పడుకుంటా వెళ్తారు కదా. వాళ్ళు వెళ్ళిపోయాక వాళ్ళందరూ తిరిగిన చోట ఇసుక తీసుకొని తల మీద జల్లుకునేవారు. ఇసుక తీసుకొని వాళ్ళందరూ బిచ్చగాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇసుక. ఏంటి అభిమానం? దేహమా, కులమా, గోత్రమా, దేనికి పనిచేస్తాయి? ఈ అభిమానాలన్నీ నశింప చేసేది గురుసేవ. గురుసేవ నీ పాపాలన్నీ నశించి పరిశుద్ధుడు అవుతావు నువ్వు శుశ్రూష చేస్తే. కనుక గురు శుశ్రూషయా నరుడు సకల పాపాలను పోగొడుతుంది గురు శుశ్రూష. క్రమంగా నీవు అట్లానే కనుకుంటే బ్రహ్మతత్వం పొందుతావు. బ్రహ్మతత్వం ఆ గురుసేవ. రే వీడు ఏం చేస్తున్నాడు రా సేవ, నిస్వార్థంగా చేస్తున్నాడు, ఏ గుర్తింపు కోరి చేయట్లేదు, ఏ ప్రతిఫలం ఆశించి చేయట్లేదు, దేనికి ఏది చేయడానికైనా నామోషి అనుకోవట్లేదు గనక అప్పుడు ఆటోమేటిక్గా గురువు దృష్టి ఎవరి మీద ఉంటుంది? మన మీదే ఉంటుంది. ఏ సేవ చేయటానికి నామోషి అనిపించకుండా ఉంటేనే గురుభక్తి ఉన్నట్లు లెక్క. ఆ ప్రభాకర్ గారిని మీరు చూస్తూ ఉండాల్సింది. పోలేసం ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చారు కదా మన దగ్గరికి దత్తప్రతిష్ఠప్పుడు. ఇక్కడ చూసింది కాకుండా అక్కడికి వెళ్ళినప్పుడైతే ఆయన 1-2 పోస్తూ ఉంటే ఆయన చేత్తో పట్టుకుంటారు. చేత్తో, పాత్ర కాదు, డొక్కు కాదు, చేత్తో అమ్మ పట్టుకొని ఇలా తీసుకెళ్ళి పడేస్తారు. ఎక్కడో కాదుగా, ఇప్పుడు లైవ్. మన శంకరదుర్గారావు గారు స్వయంగా బావమరిది అయిన ప్రభాకర్ గారు సివిల్ ఇంజనీర్. మా చిన్నప్పుడు ఇంజనీర్ చదువుకొని కురుక్షేత్రంలో ఆ రోజుల్లోనే ఆయన సివిల్ ఇంజనీర్. ఎంత నామోషి అంటే అది చూడండి అసలు అది ఎంత సేవ అనేది. నేను చాలా మందితో అనేవాడిని ఎవరిని తీసుకెళ్ళా. ఆయన అంతటా అవధూత నాకైతే తెలియదు కానీ ఈయన మాత్రం మంచి భక్తుడు, మంచి శిష్యుడు. ఆయన అంతటి వారు ఆయన స్థాయి అయితే మనకు తెలియదు, అంతే కదా. మరి ఈయన చూడండి అసలు పగలు లేదు రాత్రి లేదు, అలా పాదాల దగ్గర పడిగాపులు పడి కూర్చొనే ఉంటాడు. ఏ సమయం అని లేదు అసలు. కన్న తల్లి చనిపోయినా కూడా లేదు వెళ్ళడానికి. అన్నదమ్ముల ఇళ్లలో, అక్క చెల్లెళ్ళ ఇళ్లలో పెళ్ళిళ్ళు ఫంక్షన్లు అని వెళ్ళి శుభలేఖ పట్టుకెళ్తారు. గురువు ఆయన నన్ను ఉండిపోమ్మన్నారు, నేను ఉండిపోయాను, నేను సేవ చేసుకుంటున్నాను. ఆయన అనుమతి ఉంటే వెళ్తాను, లేకపోతే లేదు. అది భక్తి అంటే. ఉత్కృష్టమైన గురుభక్తి అంటే అది ఉత్కృష్టమైన. తరించుకుపోక ఏం చేస్తారండి? ఇంకా కోటానుకోట్ల జన్మలు సాగదీసుకొని ఇంకా పతనం అయిపోతామా? కష్టమైన నష్టమైన ఇబ్బంది అయినా అసలు డూ అండ్ డై అని చెప్పారు కదా. చేసేటప్పుడు చచ్చిపోయినా ఒకవేళ పర్లేదు, ఆయన సేవలోనే పోవాలనుకో. అదే ఆ గురుభక్తి అంటే. అలా చేస్తే ఏమవుతుంది? నీవు పరిశుద్ధుడవై చివరకు పరమపద ప్రాప్తిని, బ్రహ్మతత్వాన్ని పొందుతావు. ఈ రహస్యాన్ని నీకు చెప్పు. ఇది రహస్యమయ్యా. నువ్వు వేరే ఏ సాధనలు అనుష్ఠించలేకపోయినా పర్వాలే, ఏ క్రియాయోగ, హఠయోగ, జ్ఞానయోగ, భక్తియోగ, కర్మయోగ, ఏ యోగాలు నువ్వు చేయకపోయినా పర్వాలేదు. ఎందుచేత అంటే గురువు కేవలం ఆయన మెప్పు పొందితే నావాడని అనిపించుకుంటే చాలు. కేవలం హస్తస్పర్శ చేతనో, కంటి చూపుతోనో, ఒక నోటి మాట చేతో జస్ట్ తరింపజేసేస్తాడు, అంతే అయిపోతుంది. ఇక్కడ పాదసేవ అనగా గురుదేవుడు ఎట్టి వైరాగ్యాది తత్వ మార్గమునందు పదమిడెనో తానును అట్టి మార్గములో ప్రవర్తించుట అని అర్థం. గురువు ఏదైతే చెప్పారో ఆ విధంగా మనం జీవించడం అంతా పాదసేవలో భాగమేనండి. ఇక్కడ మాత్రం పాదాలు ఒత్తేసి అక్కడికి వెళ్ళగానే అత్తగారు ఎప్పుడు పోద్దా, మామగారు ఎప్పుడు పోతాడా, వాళ్ళది కూడా మనమే ఎప్పుడు లాక్కుంటామా అని చూడటం కాదు. ఇదేం సేవ అవుద్దప్పుడు? ఇక్కడ పాదుకలో లేకపోతే గురువు ప్రత్యక్షంగా లేకపోతే వెండి పాదుకలు చేయించుకొని, చెక్క పాదుకలు చేయించుకొని, అభిషేకం చేసి గంధం పెట్టి, కుంకం పెట్టి, పుష్పాలు పెట్టి అలంకరణ చేసి ధూపదీప నైవేద్యాలు కాదు. ఇక్కడ చేసిందే కాదు. ఇక నీ జీవితంలో నువ్వు వేసే ప్రతి అడుగు ఆయన పదాలు అనుసరించే పడాలి. అది అసలైనటువంటి పాదసేవ, అది అసలైనటువంటి శుశ్రూష. గురువు ప్రత్యక్షంగా ఉన్నప్పుడు ఆయన ఏది చెప్తే అది చేస్తాము, ఆయనకి ఏం కావాలో అది చేస్తాము. ఆ తర్వాత ఆయన భౌతికంగా లేనప్పుడు ఆయన సన్నిధినే మనం అనుభూతి చెందుతూ అక్కడ ఏం చేసినా అది ఆయన ప్రత్యక్ష సేవగా చేయాలి.
తరువాత మన నిత్య జీవితంలో మనం ఎవరితో ఎక్కడ మెలగాల్సి వచ్చినా ఆయన్ని దృష్టిలో పెట్టుకొని, ఆయన పాదాలు దృష్టిలో పెట్టుకొని మనం మెలగాలి. అట్టివాడు తప్పక గురు లక్ష్యమును చెందును. గురువు అంటే అంతటి గొప్పవాడు కనుక, గురువు యొక్క శక్తి సామర్థ్యాలు అంత గొప్పవి కనుక, మనం ఏమి చేసినా చేయలేకపోయినా గురువును సంపూర్ణమైన భక్తి విశ్వాసాలతో పట్టుకొని ఉంటే మనం తరిస్తాము అని చెబుతున్నాడు పరమేశ్వరుడు సాక్షాత్తుగా పార్వతీదేవితో. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.